హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మూఢనమ్మకాలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. సో అసలు మూఢనమ్మకాలు ఏంటి, మూఢనమ్మకాల వెనక ఏమైనా సైన్స్ ఉందా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. అలాగే పర్టికులర్గా రిలేషన్షిప్ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుందాం, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో మన బాడీకి ఫిజికల్గా ఏమైనా గాయాలైనా సరే, అంటే ఎక్కడైనా చేతికి కానీ కాలుకి కానీ బాడీలో ఎక్కడైనా గాయాలైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, అనారోగ్య సమస్యలు వస్తాయి. బట్ మనసుకి ఏమైనా గాయం అయితే అది చాలా పెద్ద టార్చర్ సార్. సరే, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా, ఎంతమందిలో ఉన్నా సరే ఏవో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏవేవో ఆలోచిస్తూ ఉంటారు. సో అసలు మనసు గాయం అయితే ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి సార్? అందుకే మనకు మనమే డాక్టర్ అవ్వాలండి. ఇక్కడ చూడండి, భూమిపైన ఉన్న 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. దీంట్లో మానవ జన్మ ఉత్తమమైనది. ఇక్కడ చూడండి, 84 లక్షల జీవరాశుల్లో మీరు ఏ జంతువునైనా తీసుకోండి, అవి హ్యాపీగా ఉంటాయి, ఒక మనిషి తప్ప. అంటే మనిషికి ఇంత జ్ఞానం ఉన్నా కూడా బాధ, దుఃఖము, కష్టం, నష్టం అని వీటి గురించి ఆలోచన చేస్తుంటాడు. కాబట్టి మనిషి అనేవాడు సంతోషంగా ఉండలేకపోతున్నాడు. మీరు జంతువులు తీసుకోండి, ఏమైనా కూడా కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఏమైనా తీసుకోండి, అవి చూడండి. ఇప్పుడు మనకన్నా ఎక్కడైనా వెతికితే ఫుడ్ అవి దొరుకుతాయి. బట్ వాటికి ఫుడ్ దొరకలేదు అనుకోండి, ఎక్కడైనా ఇప్పుడు కుక్క ఏదైనా మనం క్యారీ తీసుకెళ్తూ ఉంటాము, అది వచ్చి లాక్కుపోయింది, మనం దాన్ని కొడతాము లేదా? మళ్ళీ దాని ప్రయత్నం ఆపుతుందా? ఆపదు. అది ఎక్కడైనా కూర్చొని బాధపడుకుంటూ ఉంటుందా? బాధపడదు. మనం ఎక్కడైనా జంతువులు బాధపడి చూస్తుంటామా? ఎప్పుడు బాధ అంటే మనకు ఫిజికల్గా మనకు అవి అసెండ్ అయింటే చూడండి, అప్పుడు అవి మెంటల్గా బాధపడతాయి. కాబట్టి మనిషి కూడా జంతువుల నుండి కొన్ని నేర్చుకోవాలండి. మనిషి చాలా మంది అంటుంటారు జంతు లక్షణం. అది కాదండి. కొన్ని జంతువుల్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. చాలా మంది అంటారు గోమాత చుట్టూ తిరగండి అని. అంటే గోమాత చుట్టూ తిరగండి ఎందుకు చెప్తున్నారంటే, గోవు అనేది సాధు జంతువు అండి. అలా అంటే కొన్ని జంతువులు కొన్ని ఉంటాయండి. ఇప్పుడు పాము ఉంటుంది చూడండి, అది పాముకి తలలో మాత్రం విషం ఉంటుంది, తేలు ఉంటుంది, దానికి తోకల విషం ఉంటుంది. అంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క రకమైన సేఫ్టీ ఉంటుంది. కానీ వీటన్నింటికంటే భయంకరమైన కూడా మనిషికి ఆలోచనలు 100 రకాలుగా ఉంటాయి. అంటే ఒక మనిషి ముందు వేరే వాళ్ళు హ్యాపీగా ఉండకూడదు, వేరే వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. మన ఫ్రెండ్స్ ఎవరైనా మన ముందు బాగున్నారు అనుకోండి, మన ఇంటర్నల్గా మనకి ఫీల్ కలుగుతుంది, వాడు బాగున్నాడు, నేను ఎందుకు బాగలేదు, వాడు హ్యాపీగా ఉన్నాడు, నేను ఎందుకు హ్యాపీగా ఉండట్లేదు. అంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతాయంటే మన ఆలోచనలు అండి. మన ఆలోచనలు ఎప్పుడైతే మన కంట్రోల్ లేకుండా ఉంటాయో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి నేను ఏం చెప్తున్నా, మీరు ప్రతి ఒక్కరు పంచభూతాలకు అసెండ్ అవ్వండి అని చెప్తున్నాను. ఒక వ్యక్తి ఎప్పుడైతే పంచభూతాలకు అసెండ్ అవ్వడం జరుగుతుందో, 41 days సాధన చేస్తూ, వాళ్ళ ప్రేమతత్వం, కృతజ్ఞత భావం పెరుగుతుంది. ప్రేమతత్వం, కృతజ్ఞత భావం ఎప్పుడైతే పెరుగుతుందో చూడండి, ఎవరైనా ప్రేమగా మాట్లాడే వాళ్ళ దగ్గర మనం ఒక 2 నిమిషాలు ఉండి మాట్లాడి వెళ్తాం. అదే వాళ్ళు ఎప్పుడు మూడిగా, కోపంగా, బాధగా ఉన్నారు అనుకోండి, వాళ్ళ ముఖం చూసినా కూడా మాట్లాడాలనిపించదు. అంటే మన యొక్క మైండ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గర వెళ్ళి కలవాలనుకుంటున్నావు కదా, వాళ్ళని వదిలేసేయాలని. కాబట్టి మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు, మనం ఎవరి దగ్గరైనా జర్నీ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్గా చేయాలనుకున్నప్పుడు, వెంటనే వాళ్ళకి ఓకే చెప్పకుండా టైం తీసుకోవాలి. ఆ టైం తీసుకోవాలని ఏమవుతుంటే అప్పుడు మనకు ఆలోచనలు వస్తాయి, వీటితో జర్నీ చేయాలా వద్దని. ఒకసారి చూడండి, మనం ఎవరి దగ్గర జర్నీ చేసి ఫెయిల్యూర్ అయింటాం అనుకోండి, వాళ్ళ దగ్గర జర్నీ చేయడం కంటే ముందు ఒక 1 or 2 days బ్యాక్ వాళ్ళ దగ్గర మనం ఏదైతే మాట్లాడి ఉంటామో, వాళ్ళ కండిషన్ ఏవైతే మనకు అప్లై చేసి ఉంటారో, ఇవన్నీ వాళ్ళు మనకు మోసం చేసిన తర్వాత గుర్తొస్తాయి. అదే నేను ఆ రోజు నాకు 1000 రూపాయలు ఇలాంటి ఒపీనియన్ వచ్చింది కదా, నేను ఆ రోజే డ్రాప్ అయింటే బాగుండేది, ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కదండి. అంటే ఇవన్నీ జరిగిన తర్వాత బాధపడేదానికన్నా మనిషి ముందే రియాక్ట్ అయిపోతే బాగుంటుంది అనేది దీనికి మూలం అండి. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, మనతో ఎవరికైనా నెగిటివ్ ఆరా వస్తుంది, నెగిటివ్ ఫీల్ వస్తుంది అంటే వాళ్ళు నెగిటివ్ పీపుల్ అని అర్థమా మనకి? 100% అండి. కానీ ఆ నెగిటివ్ పీపుల్ ఇంకొకరితో పాజిటివ్గా ఉంటారు కదా సార్, మరి వాళ్ళని ఎలా నెగిటివ్ అంటాం మనం? అంటే ఇప్పుడు మనతో నెగిటివ్గా ఉంటున్నారంటే మనం పాజిటివ్గా ఉన్నామని అర్థం. అంటే వాళ్ళ దగ్గర హ్యాపీగా ఉన్నారంటే నెగిటివ్ ప్లస్ నెగిటివ్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ ప్లస్ పాజిటివ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నామో చూడండి, మనం హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎవరైనా మూడీకి వచ్చారనుకే
ఇమ్మీడియట్గా మనకి వాళ్ళని చూసిందేమో మన మైండ్లో విత్ ఇన్ సెకండ్ కూడా గ్యాప్ లేకుండా ఆలోచన వస్తుంది. వచ్చాడ్రా బాబు వీడు అనుకుంటాము. అంటే మన పాజిటివ్ ఆలోచన అనేది అక్కడ మనల్ని ప్రతి నిమిషం ఎరకలో ఉంచుతుంది అనమాట. దానికి నేను ప్రతిసారి చెప్తుంటా, ప్రజెంట్లో ఉండండి అని. మనిషి ఎప్పుడైతే ప్రజెంట్లో జీవిస్తాడో అక్కడ బాడీ ప్లస్ మనకు మైండ్ అనేది అక్కడే ఉంటుంది. అలా లేకుండా చూడండి, కొంతమంది మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళు ఏదో ఆలోచన చేస్తుంటారు, సడన్ గా గుర్తొచ్చే ఏం మాట్లాడుతున్నారంట అంటే పరదేశంలో ఉంటారు, ఉంటే గతంలో ఉంటారు, లేకపోతే భవిష్యత్తులో ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంటే మనిషి ఏం చేస్తాడో కూడా తెలియదండి. అదే చెప్పి కదా, యూనివర్స్ అనేది మన బాడీ ఎక్కడుందో దానికి అసలు సంబంధం లేదు. మనం ఏదైతే ఆలోచన చేస్తున్నామో ఆలోచనలు, అదే ఆలోచన మనం రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నామో దానికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం అనేది యూనివర్స్ చూసుకుంటుంది. ఓకే. సో ఆ నెగిటివ్ పీపుల్ మనకు నచ్చితే, ఇప్పుడు మనం పాజిటివ్ గానే ఉన్నాం, బట్ అతను అనుకోకుండా నెగిటివ్ గా చేస్తున్నాడు, వాడు తన వైబ్రేషన్ కూడా మనకు నెగిటివ్ గా అనిపిస్తుంది, బట్ తనని మనం పాజిటివ్ గా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఉంటాయండి. అదే పెద్దల మాట అంటారు, ఒక 6 నెలలు సహవాస దోషం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. ఇప్పుడు చూడండి, ఎవరికైనా ఆల్కహాల్ అలవాటు ఉండదు. ఫస్ట్ ఎవడో ఫ్రెండ్ నేర్పడని ఒకడు, తర్వాత ఇంకొక రిలేషన్లో ఒకరు. ఇవన్నీ ఎక్కడైతే చిన్నగా చెప్పే కదా, 6 నెలల సహవాస దోషం చేస్తే వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి. అంటే మనకు అప్పుడే ఇన్నర్లో ఒక వాయిస్ వస్తుందండి, ఇవన్నీ నీకు ఎందుకని. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజెంట్ హ్యాపీగా ఉంటే చాలనుకొని ఇవన్నిటికి మనం అడిక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకటి మనకు ఇది నెగిటివ్, దీనివల్ల మనకు డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు మనం అక్కడ వదిలేసేయాలి. అలా వదిలేయడం వల్ల ఫ్యూచర్ బాగుంటుంది. అలా కాకుండా ఇది ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడము, తర్వాత డ్రగ్స్ తీసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల ప్రజెంట్ హ్యాపీగా ఉంటామేమో కానీ దాని ఎఫెక్ట్ మనకు ఫ్యూచర్లో కనిపిస్తుంది. కాబట్టి మనకి ప్రజెంట్ ఏదైతే సంతోషం ఉంటుందో అది ఫ్యూచర్లో దానికి అనర్థాలు కలుగుతాయని అర్థం. కాబట్టి మనిషి ఎప్పుడు ఎలా ఉండాలంటే యాక్సెప్టెన్స్ ఉండాలండి. ఇప్పుడు మన దగ్గరికి ఇది వచ్చింది, ఓకే, యాక్సెప్ట్ చేయాలి. కాబట్టి మనిషి ఎప్పుడు సంతోషం వెనకనేది పడకూడదండి. సో ఈ విషయంలోనే కాదు సార్, అంటే ఏదో ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకోకూడదు అని కంట్రోల్ చేసుకోవడమే కాదు, అన్ని విషయాల్లో అంటే ఈ పర్సన్ని నమ్మాలా నమ్మొద్దా, ఇది తీసుకోవాలా వద్దా, ఇది చేయాలా వద్దా అన్నప్పుడు మనిషిని తను ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? అంటే ఏం చేస్తే తను చేసే పనులన్నీ తన కంట్రోల్లో ఉంటాయి? 1 డే గ్యాప్ ఇవ్వాలండి. ఇప్పుడు ఈరోజు మనం ఒకరితో జర్నీ చేయాలనుకున్నాం, వాళ్ళకి ఇమీడియట్గా మన యొక్క ఒపీనియన్ చెప్పకూడదు, టైం తీసుకోవాలి 1 or 2 days. మనం ఒక ప్రోడక్ట్ ఈరోజు తీసుకోవాలనుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా మనం ఏం చేస్తామంటే నాకు ఏ యాప్లో లోన్ వస్తుందో వెంటనే అప్లై చేయడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత బాధపడతాం, ఈఎంఐ పే చేసేటప్పుడు బాధపడతాం. అంటే మనకు ఆ వస్తువు నీడ్ లేకపోయినా ఇది ఎవరి దగ్గర ఉంది అనుకుని మనం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా ఒక 1 or 2 days దానికి మనం ఏం చేయాలంటే హోల్డ్లో పెట్టాలి. అంటే ఇమీడియట్గా డెసిషన్ తీసుకోవద్దు అంటారు? తీసుకోకూడదండి, ఏది రియాక్ట్ అవ్వకూడదు, ఇమ్మీడియట్గా ఏది రియాక్ట్ అవ్వకూడదు. ఒకరు మనల్ని హ్యాపీ మూమెంట్లో పెట్టారనుకోండి, అక్కడ కూడా రియాక్ట్ అవ్వకూడదండి. ప్రతిసారి మనల్ని హ్యాపీగా పెడుతున్నారంటే మనకు తెలియకుండా మనం వాళ్ళకి అసెండ్ అయిపోతాం. వాళ్ళు లేకపోతే తర్వాత మనం ఎలాగ ఉంటారంటే ఇవన్నీ కొంచెం సైకలాజికల్గా యూజ్ అవుతారు. కొంచెం చూడండి, ఎవరైనా మనల్ని వాళ్ళ అధీనంలోకి తీసుకోవడానికి చెప్పే కదా ఇంతకుముందు, మనకి వీక్నెస్ల పైన వాళ్ళు క్యాచ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ ఎలాగుంటాయంటే మనతో పాటు మనం ఉన్నప్పుడు జరుగుతాయి అనమాట. రోజు మనకు మనం 10 నిమిషాలు ఎప్పుడైతే కేటాయించుకుంటామో మన ప్లస్లు ఏంటి, మన మైనస్లు ఏంటి, ఈరోజు మన దగ్గర ఎవరు ఎలా బిహేవ్ చేశారు అన్నప్పుడు రేపటి రోజు ఎలా ఉండాలో మనకు తెలుస్తుంది అనమాట. దానికే మా క్లాసులకు వచ్చే వాళ్ళంతా ఎక్స్పెషల్గా చెప్తుంటాం, ఈరోజు పగలంతా ఏది జరిగిందో మీరు నైట్ పడుకోబోయే ముందు ఒక 20 minutes మీకు మీరు టైం కేటాయించుకోండి. ఈరోజు నీ పట్ల కొంతమంది పాజిటివ్గా ఎలా రియాక్ట్ అయ్యారు, నెగిటివ్గా ఎలా రియాక్ట్ అయ్యారు, నీ వల్ల బాధపడిన వాళ్ళు ఎంతమంది, నిన్ను సంతోషపెట్టిన వాళ్ళు ఎంతమంది, నీకు డబ్బు ఏ రకంగా ఉపయోగపడింది, నిన్ను హ్యాపీగా ఎవరు పలకరించారు, ఇవన్నీ వాళ్ళు ఒక నోట్బుక్లో రాసుకున్నప్పుడు ఏమవుతుంటే దీన్ని రేపు చదవండి అని చెప్తాం అనమాట. ఈ రోజు రాసుకుంది రేపు చదవడం వల్ల ఏమవుతుంటే దాన్ని ఎల్లుండి అప్లై చేస్తారు. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అంటే రోజు ఇలా రాసుకుంటూ అప్లై చేయడం వల్ల ఒక 41 days వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మార్పు వస్తుంది. సార్ కానీ ఒక్కొక్కసారి ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకపోవడం వల్ల చాలా కోల్పోతాం కదా సార్? ఏం కోల్పోమండి, ఒకటి మీరు చెప్పండి. ఒకటి అంటే ఇప్పుడు కొన్ని విషయాలు, ఇప్పుడు మనం లోన్ విషయమే చెప్పాం. సో ఇప్పుడు మీకు ఇందుకంటే ఇంకొక బెటర్ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఇమీడియట్ తీసుకోకపోతే ఆలోచన తీసుకోవడం వల్ల మీకు బెటర్ ఆప్షన్ ఉంటుందని మీరు అంటున్నారు. కానీ రాకపోవచ్చేమో కదా మళ్ళీ తర్వాత, ఇదే ఉండడంలో ఆప్షన్ అయి ఉండొచ్చేమో కదా. ఇప్పుడు చూడండి, నీకు నిజంగా లోన్ నీకు నీడ్ ఉంది అనుకుంటే 10 బ్యాంకులు నీ చుట్టూ తిరుగుతాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సిబిల్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైతే సిబిల్ అవసరం ఉందో ఈ రోజు మనం క్యాన్సిల్ చేస్తే రేపు ఇంకోటి బెటర్గా వస్తుంది. అదే చెప్తున్నా, భగవంతుడు మనతో నుంచి 10% లాక్కెళ్ళాడంటే 50% మన కోసం రెడీ చేస్తున్నాడు అని అర్థం అండి. ఓకే. సో అంటే యూనివర్స్ని అర్థం చేసుకోవడం, అసలు మనకి ఏం జరుగుతుంది, ఈ పంచభూతాలని అర్థం చేసుకోవడం చాలా కష్టం కదా.
చాలా ఈజీ అండి. ఈజీయా? ఈజీ అండి. అంటే అదే మీకు ఈజీ చెప్తున్నా. అనిపిస్తుంది సార్. అంటే వాటికి అసెంట్ అయిపోతే అయిపోయిందండి. మనం ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంట్లో మన పేరెంట్స్ ఉంటారు. వాళ్ళని పంచభూతాలు అనుకోండి కొద్దిసేపు. మనల్ని ఏం చేసినా మనం చిన్నప్పటి నుండి వాళ్ళు భరిస్తున్నారా లేదా? అవును. మళ్ళీ అలాంటప్పుడు వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అనుకుంటారా? అనుకోరు కదా. ఎందుకంటే నా ద్వారా జన్మ తీసుకున్నారు కాబట్టి వీళ్ళు చూసే పద్ధతి నాదే అనుకుంటారు. యూనివర్స్ కూడా అలాగేనండి. ఎన్ని తప్పులు చేసినా కూడా యూనివర్స్ అనేది మనకి అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, దీంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ వాళ్ళు ఉంటారు, మర్డర్లు చేసిన వాళ్ళు ఉంటారు, క్రిమినల్స్ ఉంటారు. అందరూ యూనివర్స్ అనేది ఒకే రకం చూస్తుందా లేదా? కానీ ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారము వాళ్ళకి జరగాల్సిన నష్టాలు జరుగుతాయి, వాళ్ళకి జరగాల్సిన మంచి జరుగుతుంది. నైస్ సార్. సో అంటే నాలాగే అందరూ ఉంటారు, అంటే ఇప్పుడు కష్టం అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మీరు అర్థం చేసుకున్నారు, మీరు అసెండ్ అయ్యారు కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. సో మనలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరు కూడా పంచభూతాలకి అసెండ్ అవ్వాలంటే సార్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మనకు తెలియని చాలా విషయాల గురించి సార్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇన్ని రోజులు మనం ఇది కరెక్ట్ అనుకున్నది సో ఇప్పుడు తప్పు అనిపిస్తుంది. సో ఏంటి, ఏది కరెక్ట్, ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు మూఢనమ్మకాలు ఏంటి, సైన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మన లైఫ్ హెల్దీగా, హ్యాపీగా, స్మూత్గా సాగాలి అంటే మనం పంచభూతాలకి అసెండ్ అవ్వాలి, పంచభూతాలని నమ్మాలి, అలాగే ఆరాధించాలి. సో ఎలా ఈ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవాలి అనుకుంటే మనకి క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు, ఆఫ్లైన్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉంటున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. బట్ ఆఫ్లైన్లో ఇంకా క్లియర్గా సార్ డైరెక్ట్గా మీతో కూర్చొని మీ డౌట్స్ని అడుగుతూ డే మొత్తం కూడా సెషన్ ఉంటుంది. సో మరి ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మనకి మేలో కండక్ట్ చేయబడుతున్నాయి, ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో మీరు ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మీ ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి కూడా ప్రతి వీడియోలో మనం చూస్తున్నాం. సో చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.